హలో అండి రాహుల్ గారు. అండి. మోహన్ బాబు గారు నిన్న శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లారు, శివుణ్ణి దర్శించుకున్నారు. ఆటోమేటిక్గా మోహన్ బాబు గారు అక్కడికి వెళ్తున్నారంటే మన వాళ్ళు కూడా వెళ్తారు, మైకులు ముందు పెడతారు, వాళ్ళు అడగవలసిన ప్రశ్నలు అడుగుతారు. మోహన్ బాబు గారు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. మీరేం చెప్తారు? ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మోహన్ బాబు గారు, ఆ టీం, ప్రభుదేవ గారు వీళ్ళందరూ కలిసి కాళహస్తీశ్వర స్వామిని, అమ్మవారిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని, భక్త కన్నప్పని కూడా దర్శించుకొని వాళ్ళు రావడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి చూస్తున్నాం మనం వాళ్ళ ఇంట్లో జరిగే వివాదాల అవును. గురించి. కొడుకు బయటకు వచ్చి రచ్చ చేయడము, కోడలు సపోర్ట్ చేయడము, జూపల్లి విల్లా ఏదైతే ఉందో ఆ ప్యాలెస్, దాని గురించి మంచు మనోజు ఖచ్చితంగా దాని గురించే అని చెప్పి చాలా అంటే చాలా ప్రూఫ్లతో సహా బయటపడ్డాయి. లేదు, నేను యూనివర్సిటీ దగ్గర పోరాడుతున్నాను, యూనివర్సిటీ విద్యార్థుల్ని మీరు నాశనం చేసేస్తున్నారు మా అన్న మా నాన్న కలిసి అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. నిన్నటి మొన్న రిలీజ్ అయిన భైరవ టీజరు, అంతకుముందు రిలీజ్ అయిన ఇంకేదో ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా కూడా మాట్లాడాడు అనమాట. ఆయన వీటి గురించే మాట్లాడుతున్నాడు అతను. ఈ వివాదాలన్నిటి గురించి మోహన్ బాబు గారు ఎప్పుడు స్పందించింది లేదు. ఎప్పుడు స్టార్టింగ్ ఫోన్ కాల్లో మాట్లాడాడు తప్ప, సంక్రాంతి పండగకి యూనివర్సిటీ దగ్గర చేసుకున్న సెలబ్రేషన్స్లోనూ మోహన్ బాబు గారు మాట్లాడలేదు. కోర్టు ద్వారా ఏదైనా చట్టపరంగా నేను వెళ్తాను కానీ మీడియాతో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. మధ్యలో మీడియా మీద ఆయన మైక్తో దాడి చేయడము, ఇవన్నీ భాగంగా ఆ రోజు కూడా మీడియాతో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, పోలీసులతోనే మాట్లాడారు. అందుకే మీడియా వచ్చి మాట్లాడినా కూడా ఆయనకుండే ఆ టెంపర్నెస్లో జరిగిపోయిన విషయం, మీడియా మొత్తం బాధపడిన విషయం తెలిసిందే. ఏదైనా నేను కోర్టులో తేల్చుకుంటాను, నాకు ఇది సంబంధం లేదు అన్నట్టుగానే ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు ఈ రోజు వరకు. ఈరోజు మీడియా ముందుకొచ్చి కూర్చొని కన్నప్ప ప్రమోషన్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కన్నప్ప సినిమా తన ఓన్ బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళే ఓన్ ప్రొడ్యూసర్స్గా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి 110 కోట్ల నుంచి 120 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసి తీస్తున్న సినిమా అది. వాళ్ళ ఫ్యామిలీలో అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా అది. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మొన్న భక్త కన్నప్ప సాంగ్ రిలీజ్ చేయడము, ఫస్ట్ సాంగ్, దానికి ప్రభుదేవ డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడము, మంచు విష్ణు గారు చాలా అద్భుతంగా దాన్ని నటించడానికి పాజిటివ్ టాక్స్, ఇంతవరకు వాళ్ళ ఫిలిమ్స్కి పాజిటివ్ టాక్ ఇంత అద్భుతంగా రావడం ఎవరు చూడలేదు. అంత అద్భుతంగా ప్రమోషన్స్ని కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడము, ఎవరు దాన్ని ట్రోల్ చేయకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సినిమా గురించి మాట్లాడడానికని కూర్చున్నాడు అనమాట. ఎప్పట్లాగే అక్కడ జరిగింది కదా అని చెప్పి, ఇది ఆంధ్ర కదా, జరిగింది తెలంగాణలో మీడియాకి, వీళ్ళు గబగబ అమ్మో మళ్ళీ ఏమైనా అవుతుందేమో, ఆయన సీరియస్ అవుతారేమో అని చెప్పి మైక్లని కొంచెం దూరంగా పెడితే ఆయన లేదు లేదు ముందు పెట్టండి పర్లేదు అని నార్మల్గానే మాట్లాడారు. ఆయన ధీటిలో ఆయన ఏమంతా స్ట్రెస్ అర్థమైంది. ప్లస్ ఉన్న ప్రాంతం గుడి కదా, గుళ్ళో అది. ఇంట్లో అంటే ఇంకెలా ఉండేవాళ్ళు మనకు తెలియదు. బట్ ఆయన అందరూ అంటారండి ఆయన చాలా కోపిస్టీ ఇలా, బట్ ఈస్ వెరీ సెన్సిటివ్ అండి. ఆయనతో తిరిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్. ఎందుకు వాళ్ళు ఆయన మనవరాళ్ళతో అది ఆడేటప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఎంత క్యూట్ గా ఉంటారు. ఆయన క్రమశిక్షణ అనేది ఒక తండ్రి బాధ్యతలో ఉన్న అతను ఎవరైనా క్రమశిక్షణగానే పెంచాలనుకుంటారు. ఆ క్రమశిక్షణ నాతో ఉండే వాళ్ళు కూడా ఉండాలి అని అనుకుంటారు. క్రమశిక్షణ లేనప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. అలాంటిది ఆయన. లేకపోతే 500 పైగా కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకుంటారా అండి ఆయన? ఎవరు క్రమశిక్షణ లేనప్పుడు. దాసనారాయణరావు గారు ఆయన ఎంత అద్భుతంగా దాన్ని ఆయనని మలిచాడు అనేది మోహన్ బాబు గారు ఒక ఎగ్జాంపుల్. దాసనారాయణ గారు లేకపోతే ఎవరు ఆయనని ఉండేవాళ్ళ అని మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆయన సినిమాలో ఆయన టాలెంట్ లేదు, ఆయనకంటూ వైవిధ్యభరితమైన నటన ఉంది, చేశాడు. అలాగే కన్నప్పలో కూడా ఆయన మునిగా చేస్తున్నారు. అది ఏంటనేది మనం తెర మీద చూడాలి. దాని గురించి అడగాల్సింది పోయి ఫస్ట్ మైక్ ఎత్తడమే, సార్ మీ కుటుంబంలో చాలా వివాదాలు జరుగుతున్నాయి, మంచు మనోజ్ గారిని మీరు యాక్సెప్ట్ చేయట్లేదంట కదా, మంచు మనోజ్ గారికి చెప్తున్నారు యూనివర్సిటీలో ఎన్ని నిజాలే ఉన్నాయా, అసలు నిజంగా మౌనిక గారికి మీకు మనోజ్ గారికి పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదా, మంచు లక్ష్మి గారు మీ ముందు, అసలు ఇవి తప్ప అసలు కన్నప్ప ఏంటి, ప్రభుదేవ ఎందుకు వచ్చాడు, నేనెందుకు వచ్చాను అనే క్వశ్చన్ మీరు అడగరా? అది తెలుసుకోవాలి కదా బాబు. అందుకు కదా నాకు కోపం వస్తుంది. నేను ఊరికే కోప్పడాను కదా, మహా అయితే నేను చేతులు ఎత్తి కొట్టేస్తున్నాను, మైకులు పెట్టి కొట్టేస్తున్నాను అని మాట్లాడుతున్నారు. కానీ నేను వచ్చిన ప్రదేశం ఏంటి సార్, మీరు దేని గురించి ప్రెస్ మీట్ పెట్టారు, మీరు వచ్చారని తెలిసి మేము వచ్చాము, ఆయన విలువలేదు, ఆయన టెంపుల్కి వచ్చారని వచ్చారు. మేబీ వాళ్ళ మేనేజర్లు కన్నప్ప గురించి కళాహస్తిలో ఒక ప్రమోషన్ చేస్తే దేవుడు ఆశీస్సులు ఉంటాయని పిలిపించుండొచ్చు. అది కూడా ప్రమోషన్ స్ట్రాటజీ అని అనుకుందాము. సో దాంట్లో కన్నప్ప
టాపిక్ గురించి మాట్లాడకుండా ఇవే ప్రశ్నలు మొదలెట్టంగానే మాట్లాడేసరికి ఆయన దానికి నెమ్మదిగానే సమాధానం చెప్పారు. చూడండమ్మా, నేను ఇవన్నీ విషయాల గురించి కన్నప్ప రిలీజ్ తర్వాత అన్నీ మాట్లాడతాను. మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేసి పెద్ద ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడతాను. ఎందుకంటే నా కుటుంబం గురించి ఎన్నో వ్యాఖ్యలు ఎంతో మంది ఎంత రాసినా కూడా నేను స్పందించలేదు. నేను కోర్టు ద్వారా వెళ్తున్నాను, అది నా పర్సనల్కి సంబంధించిన విషయం. మీడియాకి నేను మాట్లాడాలి అంటే నాకు కొంచెం టైం కావాలి. ప్లస్ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే అది నా సినిమా మీద ఎఫెక్ట్. నా కొడుకు ఎంతో కష్టపడి తీస్తున్నాడు సినిమా, హిస్టరీని మళ్ళీ చూపించాలి. అప్పట్లో కృష్ణరాజు గారు చేసిన సినిమాని మళ్ళీ నా కొడుకు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలతో కూడిన సినిమాని మేము రిలీజ్ చేస్తున్నాం. మాకు హిట్ కావాలి సినిమా అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు అని ఆయన నెమ్మదిగా చెప్పారు. అయినా వాళ్ళు వదలకపోయేసరికి ఆయన ప్రభుదేవాని ఆట పట్టించడము, ప్రభుదేవాతో కొంచెం జోకులైన టాపిక్ని డైవర్ట్ చేశారు. సో ఇది అక్కడ జరిగింది. అంతేకాని మోహన్ బాబు గారు మళ్ళీ మీడియా మీద ఏదైనా మాట్లాడడము చేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. కన్నప్ప April 25న రిలీజ్ అవుతుంది కాబట్టి 1 month ముందే ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ చేయాలి. దాంట్లో మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. బ్రహ్మానందం గారు మళ్ళీ నటించారు. ఇవన్నిటినీ ఒక స్టేజ్ మీద, వేదిక మీద కూడా ప్లీజ్ మా కుటుంబం గురించి మాట్లాడకండి, సినిమా గురించి మాట్లాడండి అని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది నిజమే కదా, అంతే కదా, అది ఒక గుడి, ఓకే, ఒక ఆధ్యాత్మిక ప్రాంగణం. అక్కడ మాట్లాడేది కూడా కమర్షియల్ సినిమాలకు సంబంధించి కాదు, శివుడికి సంబంధించి, దేవుడికి సంబంధించి కదా. ఇప్పుడు వేరే సినిమా ఏదైనా కమర్షియల్ సినిమా తీస్తూ గుడి ప్రాంగణంలో మాట్లాడారంటే అప్పుడు మనం అనుకోవచ్చు రిలేటెడ్ ఉన్నదే కదా. మరి ఎందుకు అలా ప్రశ్నించడం కూడా తప్పేగా. తప్పే. సో అదే ఆయన అంత అద్భుతంగా కోపపడకుండా మీడియాతో మాట్లాడడము, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడము, నేను ఇవన్నీ విషయాలు సినిమా రిలీజ్ అయిన తర్వాతే మాట్లాడతాను అనడము, ప్రభుదేవాతో కొంచెం చిన్నపాటి ఆట పట్టింది. ఎందుకంటే ప్రభుదేవ మాస్టర్తో చాలా సినిమాలు చేశాడనమాట మన మోహన్ బాబు. సో ఇప్పుడు ప్రభుదేవ గారు కనిపించేసరికి ఆయన స్టెప్పులకో లేకపోతే ఆయన ఏం చేయబోతున్నారు కొరియోగ్రఫీ, దానికి విష్ణు గారికి ఎలా ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ దాన్ని BTS చూపించారండి. బిట్వీన్ ద షూట్ ఏదైతే జరిగిందో కన్నప్ప మెయిన్ సాంగ్ న్యూజిలాండ్ లో చిత్రీకరించారు కదా, ఆయన తీసుకొచ్చి విష్ణు గారు ఎలా చేస్తారో డాన్స్ అనేది ఒకటి ఉంటుంది. డాన్స్ మూమెంట్స్ ఏం చేయించలేదు ఇక్కడ. ఆయన చేత ఆ శివుడి మీద ఉండే భక్తి సాంగ్ మనం చూసాం కదా, ఫస్ట్ సాంగ్ శివ హరహర శంకర సాంగ్. ఆ హరహర శంకర సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారే అనమాట చేసింది. వాళ్ళు ఎంత కష్టపడి సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావాలనుకుంటుంటే వాళ్ళ ఫ్యామిలీ వివాదాల్లో సినిమాని ఎందుకు చేస్తారండి? మరో పక్క సినిమా ఫ్లాప్ అయిపోతుంది, అదేం బాగోదని మనోజే డైరెక్ట్ గా ట్వీట్ చేయడం. వాడికి బుద్ధి లేదండి, అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ బుద్ధి లేని పనుల వల్లనే కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా చేయాలి, కానీ అలాంటి బుద్ధి లేని పనులు తీసుకొచ్చి తండ్రిని రోడ్డు మీదకి ఎక్కించడం దేనికి? ఇప్పుడు తండ్రి గుడికొచ్చి కూడా నీ గురించి, నీవు చేసిన భాగవతం గురించి మాట్లాడేంత దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చావు తండ్రిని నువ్వు. ఆయన సమాధానం ఎందుకు చెప్పుకోవాలండి? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.